నమస్కారం. అదృష్టం 2017 ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. వనితా టీవీ ప్రేక్షకులందరికీ ఆంగ్ల నూతన సంవత్సరాది శుభాకాంక్షలు. మరి 2017 సంవత్సరం ఎవరెవరికి ఎలా ఉండబోతోంది, మహిళలు ఏ రంగాల్లో రాణిస్తారు, విద్యార్థులకి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, వ్యాపార అభివృద్ధి ఎలా జరుగుతోంది, రాజకీయ రంగంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అనే విషయాల గురించి అదృష్టం 2017 ప్రత్యేక కార్యక్రమంలో తెలుసుకుందాం. దీని గురించి మనకు తెలియజేయడానికి ప్రముఖ జ్యోతిష్య నిపుణులు డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, అలాగే డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి 2017 సంవత్సరం ఎవరెవరికి ఎలాంటి అదృష్టాన్ని తీసుకురాబోతోంది అనే విషయాల గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి సుబ్రహ్మణ్యం గారు. నమస్కారం అండి శంకరమంచి గారు. నమస్కారం. మరి సివిపి గారు, మరి 2017 సంవత్సరంలో దేశ ఆర్థిక రాజకీయ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? వాస్తవానికి ధనకారకుడు అయిన గురుడు వ్యాపార స్థానమైనటువంటి కన్యలో ఉండడం వల్ల, దానికి అతడు విరోధి కూడా కావడం వలన వ్యాపారస్తులకు 2017 సెప్టెంబర్ 12 వరకు కొంత చిక్కులు ఉన్నాయనే అర్థం చేసుకోవాలి. అలాగే అతను ధనకారకుడు కావడం వలన ధన విషయంలో కూడా మనకు కొంత అననుకూలతలు సామాన్య ప్రజలకు కూడా ఉంటాయి. ఇంకా విశేషించి గురుని యొక్క స్థానంలో శని ప్రవేశిస్తున్నాడు. అది జనవరి 26. కాబట్టి అక్కడి నుంచి ఆ శని యొక్క ప్రభావము గురుని మీద దృష్టి రూపంలో కూడా ఉంటుంది. అందుకని దీన్ని కూడా మనం కొంత సామాన్య జనులకు ఇబ్బందికారులుగానే భావన చేయాలి, అంటే చికాకులు వచ్చేటువంటి అవకాశంగానే భావన చేయాలి. అయితే జూన్ 20 తరువాత మళ్ళీ ఈ శని వృశ్చికంలో ప్రవేశించడం వలన అక్కడి నుంచి 26 అక్టోబర్ దాకా అక్కడే ఉన్నందువలన కొంతవరకు ఆ శని దృష్టి వల్ల వచ్చే ఇబ్బంది తగ్గిన, గురుని యొక్క ఉనికి సెప్టెంబర్తో మారుతోంది కాబట్టి ఆ మారిన తర్వాత కొంతవరకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. అది విద్యాపరంగా, ధనపరంగా, అలాగే గౌరవపరంగా కూడా అనుకూలతలు ఏర్పడతాయి. దానివలన శుక్రునితో అక్కడ వైరుధ్యము కొనసాగుతూనే ఉన్నా ఆ వైరుధ్యము కంటే ఈ అస్వతంత్రత అనేటువంటిది ఎక్కువ ఇబ్బందికారి. అందుకని ఈ అస్వాతంత్ర్యం నుంచి వైరుధ్యం వైపుగా ప్రయాణం చేస్తాడు. కాబట్టి సెప్టెంబర్ 12 తర్వాత దేశ పరిస్థితి గౌరవపరంగా మెరుగవుతుంది. అంటే ముఖ్యమైనటువంటి అంశాలలో సామాన్య ప్రజలకు అనుకూలతలు సిద్ధించటం, అలాగే ఇటు న్యాయశాస్త్రానికి, న్యాయాధిపతులకు దానికి కూడా కొంత అనుకూల పరిస్థితులు ఏర్పడడం, ప్రజలకు ధనపరంగా, విద్యాపరంగా, గౌరవపరంగా మెరుగైన పరిస్థితులు కలగడం. అలా ఈ దృష్టికోణంలో మనకు సంవత్సరంలో మొదటి భాగం కంటే రెండవ భాగంలో దేశం యొక్క గౌరవ ప్రతిష్టలు వృద్ధి చెందడం, ప్రజలకు సౌకర్యాలు పెరగడం, గృహ నిర్మాణాలు పెరగడం, విద్యార్థులు విద్యలో అభివృద్ధిని సాధించడం, ఆ కారణాల వలన పాలకులకు ప్రజల నుంచి మన్ననలు అందడం, వారు కూడా ప్రజలకు తగినటువంటి సౌకర్యాలు కల్పించేటువంటి ప్రయత్నాలలో సఫలం కావడం, ప్రజలను సంతృప్తిపరచడం మొదలైనటువంటి వాటికి అవకాశాలు రెండవ భాగంలో పెరుగుతాయి. శంకరమంచి గారు, మరి ద్వాదశ రాశుల గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? శుభ అశుభ ఫలితాల గురించి తెలియచేస్తారా? 2017 సంవత్సరం ప్రారంభ సమయాన్ని పరిశీలన చేస్తే కన్యా లగ్నం అవుతుంది. సూర్యోదయ లగ్నాన్ని తీసుకుంటే ధనుస్సు లగ్నం. ధనుర్లగ్నంలో సూర్యుడు అలాగే బుధుడు ఈ రెండు గ్రహాల సంచారం జరుగుతోంది. తర్వాత చంద్రుడు మకరంలో సంచారం చేస్తున్నారు.
శుక్ర కుజ కేతు గ్రహాలు ఎప్పట్లాగానే కుంభంలో ఉన్నాయి. అలాగే సింహంలో రాహువు, కన్యా రాశిలో గురువు, వృశ్చిక రాశిలో శని భగవానుడు. అధిక శాతం మిశ్రమమైనటువంటి ఫలితాలని సూచిస్తున్నప్పటికీ కూడా 12 రాశుల వారికి ఏదొక విధంగా దైవబలం అనేది అందుతోంది. అది గురువు వల్ల కావచ్చు, శని వల్ల కావచ్చు, రాహుకేతుల వల్ల కావచ్చు. కారణం ఈ సంవత్సరము ఈ గురు శని రాహుకేతువులు సంవత్సరం మధ్యలో మారటం ద్వారాగా పూర్వార్ధ ఉత్తరార్ధాలను చూసినట్లయితే ఇంచుమించు అన్ని రాశుల వారికి పూర్వార్ధంలో యోగించడం కానీ లేదా ఉత్తరార్ధంలో యోగించడం కానీ సంభవిస్తోంది. చాలా వరకు అనుకూలమైన ఫలితాలని గ్రహాలు ప్రసాదిస్తాయి. సుబ్రహ్మణ్యం గారు, మరి మేషరాశి వారికి ఈ 2017 సంవత్సరం ఎలా ఉండబోతోంది? ప్రథమార్థంలో కొంతమంది శత్రువర్గీయులు ఇబ్బందులకు గురి చేస్తారు మేషరాశి వారు. చిత్రం ఏంటంటే ఆ ఇబ్బంది పరోక్షంగా వారిలో కృషిశీలతను పెంపొందించడానికి పనిచేస్తుంది. నైపుణ్యాలను పెంచుకొని శత్రువులకు అందని రీతిలో తరువాత అభివృద్ధిని గౌరవాన్ని సాధించగలుగుతారు. అయితే ప్రథమార్థంలో మాత్రం వారికి ఉన్న సమస్య ఏమంటే ఆరోగ్యపరంగా అనుకోని ఖర్చుల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. మొత్తంపై చూసినప్పుడు వారిలో అనుభవము, కృషిశీలత పెరిగి ఇది సాధించగలిగాము అనేటువంటి స్థితి కనిపిస్తుంది. ఆగస్టు 18 వరకు రాహు సింహరాశిలో సంచరిస్తూ ఏం చేస్తున్నాడు అంటే కొంతవరకు ఆలోచనలో కొంత ఆందోళనను కలిగిస్తున్నాడు. ఈ ఆందోళనను అధిగమించాలంటే తప్పనిసరిగా ఆ వ్యక్తి ఆత్మీయుల యొక్క పెద్దల యొక్క సలహాలను తీసుకుని వాటిని పాటించడం చాలా శ్రేష్టం. కేతువు యొక్క సంచారాన్ని దృష్టిలో పెట్టుకుంటే అప్పటి వరకు లాభస్థానంలో ఉన్నందువలన నాకెందుకు లాభాలు అన్న ఒక రకమైన వైరాగ్య భావన ఏర్పడేటువంటి అవకాశం. అందువలన అది కూడా ఇతని యొక్క అభివృద్ధిని కొంత వెనుకబడేట్లా చేసే ప్రమాదం ఉంది. ఎప్పుడైతే రాహు కర్కాటక రాశిలోకి వస్తాడో దాంతో ఈ ఆలోచన అనేటువంటిది ప్రసన్నమైపోతుంది. తద్వారా ఇతరుల యొక్క సలహాను కూడా తీసుకోవడానికి మనసు ఇష్టపడుతుంది. అది కూడా ముఖ్యమే. శంకరమంచి గారు, మరి ఈ సంవత్సరం వ్యాపారస్తులకు ఎలా ఉంది? మహిళలు వ్యాపారంలో ముందడుగు వేయగలరంటారా? పూర్వార్ధం కంటే ఉత్తరార్ధంలో గురుబలం చాలా వరకు సహకరిస్తుంది. తులారాశిలోకి గురువు రావటం ద్వారాగా ఈ తులారాశికి శుక్రుడు అధిపతిగా ఉన్నందువల్ల మహిళలకి గౌరవం పెరిగే సూచన. అన్ని విధాలుగా సౌభాగ్యాన్ని ప్రసాదించే విధంగా ఉంటుంది. దైవారాధన చేసుకుంటే అన్ని విధాల కలిసి వస్తుంది. ఉపద్రవాలు తొలగుతాయి. అభివృద్ధిని సాధించడానికి అనుకూలమైన కాలంగా భావించవచ్చు. 2017 సంవత్సరంలో మేషరాశి వారి సంవత్సరం మొత్తం ఎలాంటి మంత్రాన్ని పఠిస్తే వారికి శుభ ఫలితాలు కలుగుతాయి అంటారు? శ్రీ దుర్గాయై నమః అనే నామాన్ని చేసుకున్న విష్ణుమూర్తి రామావతారమే కాబట్టి శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అనే నామాన్ని చేసుకున్న లేదా విష్ణవే నమః అనే నామాన్ని చేసుకున్న వారు కొంతవరకు తమ యొక్క ఆలోచన స్థాయిలో ఆందోళన తొలగించుకొని సరి అయినటువంటి నిర్ణయాన్ని తీసుకుని అమలు చేయగలిగినటువంటి వారుగా ఉంటారు. ఈ రాశి వారు చేయాల్సిన దాన ధర్మాల గురించి తెలియజేస్తారా? ముఖ్యంగా శని రాహు ఈ 2 గ్రహాల యొక్క సహకారం తక్కువగా ఉంది కాబట్టి నువ్వులు దానం చేయటం మంచిది. అలాగే రాహుకి ఇష్టమైనటువంటి మినుములు దానం చేస్తే బాగుంటుంది. మేషరాశి వారు ఏ దైవ దర్శనం చేసుకుంటే వారికి అదృష్టాన్ని కలిగిస్తుంది? గణపతిని దర్శించుకోవడం, ఆరాధించుకోవడం నిర్విఘ్నంగా పనులు సాగడానికి ఉపకరిస్తుంది. శంకరమంచి గారు, మరి 2017 సంవత్సరంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోంది? ఇక్కడ గురుగ్రహ బలం అనుకూలంగా ఉంది. ఇది పూర్వార్ధంలో. తర్వాత ఉత్తరార్ధాన్ని పరిశీలన చేస్తే
రాహువు 3వ రాశిలోకి ప్రవేశించడం ద్వారా అంటే కర్కాటక రాహువు అనుకూలమైన ఫలితాన్ని ఇస్తారు. ఇక దశమ స్థానంలో మనకి కేతువు కూడా అనుకూలిస్తున్నారు. ఈ విధంగా చూసినట్టయితే దైవబలంతో పనులు పూర్తవుతాయి. సమర్థవంతంగా పనిచేయండి. అవసరాలకు సహాయం అందుతుంది. రుణ సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి. మొహమాటంతో ఇబ్బందులు వస్తాయి. ఆందోళన కలిగించే కొన్ని సంఘటనలు పరిస్థితులు కూడా ఉన్నాయి. చాకచక్యంగా వ్యవహరించి వినయపూర్వకంగా ప్రవర్తించి బయటపడాలి. అపనిందలు వేసేవారు కూడా ఉన్నారు. వాగ్వాదాలతో కాలం వృధా కాకుండా జాగ్రత్త వహించండి. సుబ్రహ్మణ్యం గారు, మరి విద్యార్థులకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందంటారు? గురుని యొక్క స్థితి అనుకూలంగా ఉన్నందువలన విద్యార్థులు కొత్త కొత్త విషయాలను కూడా నేర్చుకోగలుగుతారు. తాము చదివేటువంటి దానిలో లోతులను కూడా తెలుసుకోగలుగుతారు. అయినప్పటికీ శ్రీదత్త శరణం మమ, శ్రీ హయగ్రీవాయ నమః ఈ నామాలను కొంతసేపు జపించుకుంటూ ఉంటే తమ ఆ ఉత్కంఠకి తగినట్లుగా విషయాలు కూడా అందుతుంటాయి, చదివిని కూడా గుర్తుంటూ ఉంటాయి. వారు పరీక్షలు బాగా రాయగలుగుతారు. శంకరమంచి గారు, మరి ఈ సంవత్సరం వ్యాపారస్తులకు ఎలా ఉంది? మహిళలు వ్యాపారంలో ముందడుగు వేయగలరంటారా? వ్యాపార పరంగా ఆలోచన విధానం మరింత శ్రద్ధగా ఉండాలి. ఎందుకంటే సప్తమ అష్టమ రాశులలో శని సంచారం. ఏ విధంగా చూసినా కూడా అడుగడుగున ఆటంకాలు, ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. ఈ రాశి వారు పఠించాల్సిన స్తోత్రం తెలియచేస్తారా? దత్తాత్రేయ స్తోత్రాన్ని జపించుకుంటే ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తూ ఉంటాయి. అదే రీతిలో విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని కూడా వింటూ ఉండవచ్చు. మరి ఈ రాశి వారు ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవతామూర్తులను దర్శించుకోవాలంటారు? ప్రధానంగా ఈశ్వర సందర్శనం, పరమేశ్వర ఆరాధన ఇటు శని బలాన్ని అనుకూలంగా మారుస్తుంది, శని దోషాన్ని తగ్గిస్తుంది. ఈ రాశి వారు చేయాల్సిన దాన ధర్మాల గురించి తెలియచేస్తారా? ప్రతి శనివారము ఒక 1/2 కేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేసి వాటిని ఆవులకు పెడుతూ ఉండడం చాలా మంచిది. అలాగే కేతువు యొక్క దోష పరిహారానికి కూడా ఉలవలు శివుని పూజ చేసి ఆవులకు పెట్టడం, అవి 1.5 కేజీ, నువ్వులైతే 1/2 కేజీ, ఉలవలైతే 1.5 కేజీ. శివి గారు, మరి ఈ సంవత్సరం మిథున రాశి వారికి ఎలా ఉండబోతోంది? మిథున రాశి వారికి తృతీయంలో రాహు మంచివాడే, కానీ ఆగస్టు తర్వాత 2వ స్థానంలోకి వస్తాడు కదా, అప్పుడు మాట్లాడితే కొంచెం అపార్థాలు వచ్చే అవకాశం. అదే సమయంలో కేతువు కూడా అష్టమంలోకి వస్తాడు. అంత అనుకోని ఖర్చులు కూడా వీరిని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అందువలన ఆ సమయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి ఆగస్టు తర్వాత. ఇక గురుని యొక్క ఉనికి మొదట చివర కూడా అనుకూలంగానే ఉంది, పర్వాలేదు. అంటే మొదటి భాగం కంటే 2వ భాగం ఉత్తమం. అలాగే శని యొక్క సంచారాన్ని మనం చూసినప్పుడు 6లో ఉండడం వలన కొంతకాలం శత్రువులు వీళ్ళని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేయడం, వాళ్ళకి ఏదో పనులు ఆలస్యాలు జరుగుతుండడం, ఆ ఇబ్బందులు వీళ్ళదాకా చేరకపోవడం లాంటి ప్రభావాల వల్ల విజయాలు వీళ్ళ వైపునే ఉంటాయి. అయితే సప్తమంలో ఉన్న కాలంలో మాత్రం కొంత వీళ్ళ పనులలోనే ఆలస్యాలు చోటు చేసుకునే అవకాశం. ఆ ఆలస్యాలు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ఉదాహరణకి జనవరి 26 నుంచి జూన్ 20వ తారీఖు వరకు ఆ ప్రాంతంలో వీళ్ళకి ప్రతి పనిలోనూ కూడా బద్ధకం ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటుంది. ఈ బద్ధకాన్ని వీళ్ళు జయించాలి అంటే పూర్తిగా వ్యాయామము, ప్రాణాయామము, అలాగే పెద్దవాళ్లకు సేవ చేయడం, వృద్ధులకు సేవ చేయడం, ఇది చాలా బాగా ఉపకరిస్తుంది. శంకరమంచి గారు, మరి ఈ సంవత్సరం విద్యార్థులకు ఎలాంటి ఉన్నత అవకాశాలు ఉన్నాయి? కష్టపడితే మంచి ఫలితం వస్తుంది. ఎందుకంటే పూర్వార్ధం కంటే ఉత్తరార్ధంలో బృహస్పతి యొక్క అనుగ్రహం చాలా అనుకూలంగా ఉంది కాబట్టి. అంతేకాకుండా ఇక్కడ శని 6వ రాశిలో ఉండటం ప్రారంభ సమయంలో, ఆ తర్వాత రాహు కూడా 3వ రాశిలో ఉండటం, ఇవన్నీ ఏం సూచిస్తున్నాయి అంటే అభివృద్ధి పదంలో కొనసాగటానికి బలం చేకూరుతుంది. వ్యాపారస్తులకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది ఈ రాశి వారికి? నిజానికి ఆ రాశికే అధిపతి బుధుడు కాబట్టి వాళ్ళకి మేలే జరగాలి. అయితే కొంచెం ఆరంభ స్థాయిలో మాత్రం కొన్ని చిక్కులు ఉన్నాయి. ఆ చిక్కుల్ని అధిగమించి
చివరిలో లాభపడేటువంటి అవకాశాలు ఉన్న దృష్ట్యా వ్యాపారస్తులు అభివృద్ధిని సాధిస్తారు. ఏ దేవి దేవతా స్తోత్రాలను పఠిస్తే ఈ రాశి వారికి ఉన్నతంగా ఉంటుందంటారు? గణపతిని ఎక్కువగా ధ్యానించడం, గణపతి ఉపాసన, గణపతి సందర్శనం చాలా వరకు కలిసి వస్తుంది. మరి ఆలయ సందర్శనంలో భాగంగా ఏ దేవి దేవతామూర్తులను సందర్శిస్తే వీరికి మంచిదంటారు? లక్ష్మీదేవిని సందర్శిస్తుండడం ద్వారా ఆమె యొక్క అనుగ్రహంతో సకల సంపదల్ని పొందే అవకాశం ఉంది. ఈ రాశివారు చేయాల్సిన దాన ధర్మాల గురించి తెలియచేస్తారా? ఇక్కడ నువ్వులు దానం చేయాలి మిథున రాశి వారు. అలాగే ఉత్తరార్ధంలో తప్పనిసరిగా ఉలువలు దానం చేస్తే మంచిది. శంకరమంచి గారు, మరి కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఎలాంటి శుభ ఫలితాలు ఉన్నాయి? కొంచెం మిశ్రమమైన ఫలితాలు కనపడుతున్నాయి. ఎందుకంటే గురు సంచారం 3-4 రాశుల్లో ఉంది. అలాగే రాహువు 2-1 స్థానాలు, కేతువు 8మ 7మ స్థానాలు, కేవలం శని మాత్రము 5మ 6ఠ స్థానాల్లో సంచారం. ఈ 6ఠ ఉపచయం ఒకటే అనుకూలంగా కొంచెం, ఇది ఉత్తరార్ధంలో. పూర్వార్ధం అంతా కూడా కొంచెం ఇబ్బందికరంగా సూచిస్తోంది. కాబట్టి ప్రతి అంశము శ్రద్ధాపూర్వకంగా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ప్రధానంగా ఉద్యోగపరమైనటువంటి జాగ్రత్తలు అధికంగా తీసుకోవాలి. అశ్రద్ధ ఏమాత్రం వద్దు. అలాగే అపార్థాలకి అవకాశం ఇచ్చే విధంగా పనిచేయొద్దు, మాట్లాడవద్దు. సివిపి గారు, విద్యార్థులకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? కర్కాటక రాశి వారికి ఒక సౌకర్యం ఉంది. వారు తాము చదివిన దాన్ని కొంతవరకు గుర్తుపెట్టుకోవడానికి, ప్రకటించడానికి కూడా అవకాశాలు బాగున్నాయి. అయినప్పటికీ వీరు తప్పనిసరిగా శ్రీదత్త శరణమమ శ్రీ హయగ్రీవాయ నమః జపాలు చేసుకోవాలి. ఎందుకంటే తమ యొక్క కృషిలో కొన్ని లోపాలు కూడా జరిగే అవకాశం ఉంది. ఈ సంవత్సరం వ్యాపారస్తులకు ఈ రాశి వారికి ఎలాంటి శుభ ఫలితాలు ఉండబోతున్నాయి? చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే 5వ రాశి 6వ రాశిలో శని సంచారం సూచితమవుతుంది. కాబట్టి ఇక్కడ సంవత్సరం ప్రారంభమైన వెంటనే జనవరి 26, 2017 నుండి ఈ శని సంచారం ధనుసు రాశిలోకి వెళ్ళడం ద్వారా జూన్ వరకు చక్కగా ఉంది. కాబట్టి 6ఠ స్థానంలో ఉన్నటువంటి శని సహకరిస్తాడు. కనుక వ్యాపారం చేసే సందర్భంలో నమ్మకం, విశ్వాసం 2 ఎక్కడైతే ఉంటాయో ఆ సందర్భాల్లో అక్కడ మాత్రమే వ్యాపారం చేయాలి. అనుమానం ఉన్న చోట, కొంచెం నమ్మకం తక్కువగా ఉన్నది అన్న చోట జాగ్రత్త వహించడం మంచిది. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠిస్తే మంచిదంటారు? సామాన్యంగా వీరికి సుబ్రహ్మణ్య స్తోత్రాలు చాలా బాగా ఉపకరిస్తాయి. శరవణ భవ అనే మంత్రం కూడా జపించుకోవచ్చు. ఆలయ సందర్శనంలో భాగంగా ఏ దేవీ దేవతామూర్తుల్ని సందర్శిస్తే ఈ రాశి వారికి శుభ ఫలితం ఉంటుందంటారు? ప్రధానంగా ఇష్టదేవతా సందర్శనం చాలా వరకు సహకరిస్తుంది. మరి ఈ రాశి వారు చేయాల్సిన దాన ధర్మాల గురించి తెలియచేస్తారా? మినుములు, అలాగే ఉలవలు, శనగలు అవసరం అవుతున్నాయి. వాటిని కేజీంపావు చొప్పున చక్కగా శంకరునికి పూజ చేసి ఇంట్లోనే వాటిని ఆవులకు పెట్టినట్లయితే ఎక్కువ శ్రేయస్కరంగా ఉంటుంది. సింహరాశి వారికి ఈ సంవత్సరం శుభ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? చాలా వరకు మిశ్రమంగా కనిపిస్తున్నాయి. అంటే గురుని యొక్క సంచారాలలో, రాహు యొక్క సంచారాలలో, కేతువు యొక్క సంచారాలలో కొంత ఇబ్బందికరమైనది, కొద్దిగా సహకరించేది కూడా కనిపిస్తున్నాయి. అయితే కొంతవరకు ఈ గురుని యొక్క మార్పు ఏదైతే ఉందో అది ద్వితీయంలో ఉన్నంత వరకు, అంటే ఆగస్టు 18 వరకు వారు మాట్లాడినది ఎదుటి వాళ్ళు ఆచరించేలా ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో వ్యక్తుల యొక్క సహకారాన్ని బాగా తీసుకుని వారి యొక్క సలహాలతో, సహకారంతో అభివృద్ధిని సాధించుకునే అవకాశం ఉంది. శంకరమంచి గారు, మరి విద్యార్థులకు ఈ రాశిలో వారికి ఎలాంటి శుభ ఫలితాలు కలగబోతున్నాయి? విదేశీ యానము ప్రయత్నిస్తే వారికి అనుకూలంగానే ఉంటుందంటారా? వాక్స్థానంలోనే గురు సంచారం ఉన్నది కాబట్టి విద్యాపరమైనటువంటి అభివృద్ధిని సాధించే అవకాశాలు బాగా ఉన్నాయి. అయితే ఇక్కడ ఉత్తరార్ధంలో
రాహుగ్రహం ద్వాదశ రాశిలో ఉంటుంది. అంటే ఈ ద్వాదశ రాశిలో ఉన్నటువంటి రాహు యొక్క దోషం కూడా కనపడుతోంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరిస్తూ వెళ్ళాలి. ప్రధానంగా చూస్తే మనోబలంతో ముందుకు సాగాలి. అనుకున్నది సిద్ధిస్తుంది. ఏకాగ్రత అవసరం. ధనయోగం సంపూర్ణంగా లభిస్తుంది గురుబలం వల్ల. మంచి మాటతో నలుగురిని ఆకట్టుకుంటారు. సకాలంలో పనిచేయడం వల్ల ప్రశంసలు లభిస్తాయి. బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. ధర్మం మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఏ ఆటంకాలు ఎదురైనా ఎదుర్కొని గురుబలం చేత నిలబడతారు. నిదానంగా ఆలోచిస్తే ప్రశాంతమైన జీవనం, ప్రశాంతమైనటువంటి జీవితం కనపడుతుంది. వ్యాపార రంగంలో ఎలాంటి అభివృద్ధి ఈ రాశివారు చూసే అవకాశం ఉంది? సింహరాశి వారికి వ్యాపారం అయితే అనుకూలిస్తుంది. అయితే జంకు మాత్రం ఉంటుంది. ఆ జంకుని ఆత్మీయుల యొక్క సలహాతోనే నివారించుకోవాలి. శంకరమంచి గారు, మరి ఈ రాశివారు పఠించాల్సిన స్తోత్రం ఏంటి ఈ సంవత్సర కాలంలో? జన్మస్థ రాహు, అలాగే ఉత్తరార్ధంలో ద్వాదశంలో ఉన్నటువంటి రాహు ప్రభావం, దుర్గా ధ్యానం చేయటం లేదా విష్ణు స్మరణ చేయటం చాలా ఉత్తమం. ఆలయ సందర్శనంలో భాగంగా ఈ రాశివారు ఏ దేవీ దేవతామూర్తుల్ని సందర్శిస్తే మంచిదంటారు? దత్తాత్రేయ ఆలయాలు కానీ అలాగే దుర్గా ఆలయాలు కానీ సందర్శించుకుంటున్నట్లయితే అక్కడ దక్షిణ కూడా వేయాలి. ఊరికే దర్శనం చేసుకురావడం కాదు. ఎప్పుడైతే దక్షిణ వేస్తారో అది భగవంతునికి దానం చేసిన భావన కలుగుతుంది. అప్పుడు మనం చేసేటువంటి ఖర్చులలో వ్యర్థపు ఖర్చులు తగ్గిపోతాయి. చేయవలసిన దానాల గురించి తెలియచేస్తారా? ఇక్కడ గురువు తప్ప మిగతా గ్రహాలు శని, రాహుకేతువులు కొంచెం ఇబ్బంది కలిగించే సూచనలు ఉన్నాయి కాబట్టి శనికి నువ్వులు, రాహుకి మినువులు, అలాగే కేతువుకి ఉలవలు ఇష్టం కాబట్టి ఈ 3 దానాలని పండితులకు సమర్పిస్తే బాగుంటుంది. శంకరమంచి గారు, మరి కన్యా రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? వారికి ఏలినాటి శని కూడా అయిపోతుంది అని చెప్పి అంటూ ఉన్నారు కదా, ఎలా ఉండబోతోంది? చాలా విశేషమైన శుభయోగాలు ఉన్నాయి. ప్రధానంగా గ్రహస్థితిని పరిశీలిస్తే తృతీయ స్థానంలో శని సంచారంతో ప్రారంభమవుతోంది. ఆ తర్వాత రాహు ఇక్కడ ఉత్తరార్ధంలో లాభస్థానంలో ఉండే అవకాశం ఉంది. కేతువు 6వ స్థానంలో ప్రథమార్థంలో ఉన్నారు కనుక ఇంచుమించు సంవత్సరం అంతా కూడా కొంత సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా తిరుగులేని విజయం సొంతమవుతుంది. కష్టపడి పనిచేస్తే ఉత్సాహంతో పనిచేయాలి. ఆర్థిక లాభాన్ని పొందుతారు. సహాయ సహకారాలు రెండూ ఉన్నాయి. చైతన్యవంతంగా ఆలోచిస్తే అదృష్టం పడుతుంది. కార్యహాని తలపెట్టేవారు లేదా తలపెట్టే సంఘటనలు కూడా ఎదురవ్వచ్చు. ఎవరిని నమ్మి ధనం ఇవ్వకూడదు. మాట పట్టింపులకు పోకండి. తోటివారిని కలుపుకుపోవడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ధర్మాచరణ వల్ల ఉత్తములుగా కీర్తిని అందుకుంటారు. నిండైన మనస్సుతో మీరు చేసే మంచి పనులు మంచి భవిష్యత్తుకి పునాదులు అవుతాయి. సివిపి గారు, మరి విద్యార్థులకు ఈ సంవత్సరం ఎలాంటి అవకాశాలు కనిపిస్తున్నాయి? వారు కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే ఈ శని అటు ఇటు తిరుగుతున్నాడు కదా, ఆ కారణం వల్ల బద్ధకం మెయిన్గా ఇబ్బంది పెడుతుంటుంది. అయితే గురుని యొక్క ఉనికి కొంతవరకు బాగానే ఉంది. ఆ కారణంగా విద్యార్థులు విద్యా విషయంలో ముందడుగు వేసే అవకాశం ఉంది. కానీ ఈ బద్ధకాన్ని విడనాడాలి. అందువలన ప్రతి శనివారం ఒక 1/2 కేజీ నల్ల ఆవులకు పెడుతుంటే ఆ ఇబ్బంది తగ్గుతుంది. ముఖ్యంగా తల్లిదండ్రులు శ్రీ హయగ్రీవాయ నమః అనే జపాన్ని వాళ్ళు పరీక్ష రాసే సమయంలో చేసి తీరాలి. వ్యాపారస్తులకి ఈ సంవత్సరం కన్యా రాశి వారికి అనుకూలంగానే ఉంటుందా? వారు ఏది చేసినా పట్టిందల్లా బంగారం అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయంటారు? పూర్వార్ధం కంటే ఉత్తరార్ధంలో గురుబలం పెరుగుతోంది. ధనస్థానం అవుతోంది కన్యకి. చాలా వరకు బాగుంది. పనిలో అలసత్వం లేకుండా, నిర్లక్ష్యం రాకుండా సకాలంలో పనిచేయటం, కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారాగా వ్యాపారపరమైన అభివృద్ధిని సాధించవచ్చు. ఆర్థిక స్థితిగతులు ఈ సంవత్సరం ఎలా ఉండబోతున్నాయి? అలాగే మహిళలు ఉన్నతంగా ఈ ఆర్థికంగా బలపడే అవకాశాలు ఎంతవరకు కనిపిస్తున్నాయి అంటారు? ఆర్థికంగా కొంత బాగుందనే చెప్పాలి. అలా బాగుండడంతో బాటుగా వ్యర్థమయ్యే అవకాశాలు, మోసగింపబడే అవకాశాలు కూడా ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని బాగా జపం చేసుకుంటూ ఉంటే మన సొమ్ము ఎవరు ముట్టుకోరు.
మహిళా ఉద్యోగులకు ఈ సంవత్సరం ప్రముఖంగా ఎలా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఇక్కడ చాలా వరకు అనుకూలమైనటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ముఖ్యంగా గురుబలం ఉన్నది కాబట్టి, గురుబలం ఒక్కటి ఉంటే శ్రద్ధ ఏర్పడుతుంది, దైవబలం ఏర్పడుతుంది, వినయం వస్తుంది. సివిపి సుబ్రహ్మణ్యం గారు, మరి ఈ రాశిలో ఉన్న మహిళలకి ఈ సంవత్సరం ఎలాంటి ఫలితాలు ఉండే అవకాశం కనిపిస్తోంది? మహిళలకు చాలా బాగుంటుందండి. ఎందుకంటే వాళ్లకు ఆర్థిక పరంగా కానీ ప్రవర్తనాపరంగా కానీ ఇతరులను ఆకట్టుకునే శక్తి వృద్ధి చెందుతుంది. అయితే సమయానికి ఆహారం తీసుకోవడం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అవసరం. దానికి అనుగుణంగా క్రీమచ్యుతానంత గోవింద అనే నామాన్ని జపించుకుంటే వారు ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతారు. ఈ రాశి వారు పఠించాల్సిన స్తోత్రం ఏంటో తెలియచేస్తారా? ప్రధానంగా శని ధ్యానం చేయాలి, లేదా శ్రీ వెంకటేశ్వర స్వామి గోవిందనామాలైనా సరే చదువుకోవాలి. ఎందుకంటే సంవత్సరం ప్రారంభమైన వెంటనే అర్ధాష్టమ శని ప్రారంభమవుతుంది. ఆలయ సందర్శనలో భాగంగా ఏ దేవీ దేవతామూర్తుల్ని సందర్శిస్తే మంచిదంటారు? వీరు తరచుగా వెంకటేశ్వర స్వామిని సందర్శించుకుంటుంటే ఆయన యొక్క అనుగ్రహంతో ఈ శని దోషాలను అధిగమించి ఉత్తమ ఫలితాలను సాధించగలుగుతారు. చేయవలసిన దానాల గురించి తెలియచేస్తారా? ముఖ్యంగా జన్మ గురువు, అలాగే అర్ధాష్టమ శని, శనగలు నువ్వులు వేరువేరుగా పండితులకి దానం చేస్తే మేలైన ఫలితాలు వస్తాయి. సుబ్రహ్మణ్యం గారు, మరి 2017 సంవత్సరంలో తులారాశి వారికి ఎలా ఉండబోతోంది? వీరికి వ్యయంలో గురుడు ఉండడం వలన దాన ధర్మాలు బాగా చేస్తారు, బాగానే ఉంటుంది. కొంతకాలం లాభంలో రాహువు, తర్వాత దశమంలో రాహువు, పెద్ద ఇబ్బంది ఏం లేదు. కానీ ద్వితీయంలో ఉండేటువంటి శని యొక్క సంచారం అంటే మనకు జనవరి 26 వరకు, సంవత్సరం ప్రారంభం జనవరి 26 వరకు, మళ్ళీ జూను 20 నుంచి అక్టోబర్ 26 వరకు ఉన్న సమయాలలో వీరు మాట్లాడిందల్లా కొంత ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అందులోనూ ఏలినాటి శని పెడుతూ వస్తూ చివరి భాగంలో ఉండడం వలన, అందులో శని చివరిలో ఫలితాన్ని ఇచ్చేవాడు కావడం వలన వాడు కొంత ఇబ్బంది పెట్టేవాడే. అయినా తులాలగ్నం అంటే కొంచెం వాడికి ప్రీతి కూడా ఎక్కువే కాబట్టి ఆ అపకారాలు తాత్కాలికములు అవుతుంటాయి, ఎక్కువగా ఉండవు. ముఖ్యంగా రాజకీయ నాయకులు కానీ, ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ మాట్లాడే మాటల్లో అపార్థాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. శంకరమంచి గారు, మరి ఈ సంవత్సరం తులారాశి వారి విద్యార్థులు ప్రముఖంగా ఎలా ఉండబోతోంది? వాళ్ళకి విదేశీయానం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా? గ్రహబలాన్ని పరిశీలిస్తే సమర్థవంతంగా పనిచేస్తే విజయం లభిస్తుంది. గృహంలో శుభకార్యాలు జరుగుతాయి, మంగళప్రదమైన ఫలితాలు ఉన్నాయి, సమాజంలో ఆదరణ పెరుగుతుంది, నూతనాధికారాలు వస్తాయి, శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. నిర్లక్ష్య ధోరణి రాకుండా జాగ్రత్త పడాలి. ఉత్సాహవంతంగా ముందుకు సాగండి. ఆత్మవిశ్వాసం మిమ్మల్ని పరిపూర్ణులుగా మారుస్తుంది. సంతోషంగా ఉండే విధంగా దేవగురువైనటువంటి బృహస్పతి బలం ఉత్తరార్ధంలో చేకూరుతోంది. వ్యాపార అభివృద్ధి వీరికి ఎంతవరకు కనిపిస్తోంది? వ్యాపారస్తులకు సుమారుగా అనుకూల సమయమే ఎక్కువ ఉంది. అయితే చేసే ఖర్చులు కూడా సద్వినియోగం అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి పెట్టుబడులు కూడా మంచి ఫలితాలనే ఇస్తాయి. శంకరమంచి గారు, మరి ఈ రాశి వారి యొక్క ఆర్థిక స్థితిగతులు ఈ సంవత్సరం ఎలా ఉండబోతున్నాయి? చాలా బాగా, ఎందుకంటే రాహుబలంతో ప్రారంభమవుతుంది, రాహు లాభంలో ఉన్నారు. విశేషమైన ఫలితాలు రావాలంటే ప్రతి దాంట్లో కూడా శ్రద్ధ పెరగాలి. ఏం చేస్తున్నాము, ఎలా చేస్తున్నాము అనేది తెలిసి ఉండాలి. అందరినీ నమ్మకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. మొహమాటాన్ని పక్కన పెట్టి ఆర్థిక అభివృద్ధి కోసమే ఆలోచిస్తే బాగుంటుంది. మహిళలు అన్ని రంగాల్లోనూ విజయం సాధించే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? తులారాశి మహిళలు న్యాయబద్ధంగా ప్రవర్తించగలుగుతారు. అయితే మాట్లాడే తీరులోనే అపార్థాలు, విరోధాలు రాకుండా, కుటుంబ సభ్యులతో వైరుధ్యాలు ఏర్పడకుండా కొద్ది సంయమనంతో వ్యవహరించాలి. ఈ రాశి ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం ఎలా ఉంది? చాలా బాగుంది. కర్మగతుడైనటువంటి రాహువు, అలాగే తృతీయంలో ఉన్నటువంటి శని చాలా వరకు సహకరిస్తారు. ఉద్యోగంలో మంచి పేరు వస్తుంది, అభివృద్ధి కూడా కనపడుతుంది. ఈ రాశి వారు పఠించాల్సిన స్తోత్రం ఏంటో తెలియచేస్తారా? వెంకటేశ్వర స్తోత్రం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. అలాగే హనుమాన్ చాలీసా కూడా
చాలా ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. ఆలయ సందర్శనలో భాగంగా ఏ దేవీ దేవతామూర్తుల్ని సందర్శిస్తే మంచిదంటారు? ఇప్పుడు గురుగారు చెప్పినట్టుగా వెంకటేశ్వర స్వామి వారిని, ఆంజనేయ స్వామి వారిని దర్శించండి. ఎందుకంటే ఆ స్తోత్రాలు చదువుతున్నారు కాబట్టి ఆ స్వామి సందర్శనం కనుక జరిగితే మరింత అభివృద్ధి, అలాగే ఆరోగ్యము, ఆయుర్దాయము, ఐశ్వర్యము ఈ 3 సిద్ధిస్తాయి. చేయవలసిన దానాల గురించి తెలియచేస్తారా? ప్రతి శనివారము ఉలవలు, నువ్వులు శివునికి పూజ చేసి వాటిని ఆవులకు పెడుతుంటే, ప్రతిరోజు ఆవుకి కాస్త గడ్డి వేస్తుంటే అన్ని దోషాలని అధిగమించి ఎక్కువ స్థాయిలో అభివృద్ధిని సాధించగలుగుతారు. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఎలాంటి శుభ ఫలితాలు ఉన్నాయి? జన్మశని తగ్గి ద్వితీయ స్థానంలో శని సంచారం జరుగుతుంది కాబట్టి సంవత్సర ఆరంభం ఏకాదశంలో బృహస్పతి ఉండగా ప్రారంభమవుతుంది. అలాగే సింహరాశిలో రాహు సంచారం, ఇది కూడా దశమ స్థానం. మొత్తం మీద చూస్తే అద్భుతమైనటువంటి శుభయోగం ఉన్నది. ఉత్తరార్ధంలో జాగ్రత్తగా ఉండాలి. ద్వాదశ బృహస్పతి సంచారం, సంకల్ప సిద్ధి కూడా ఉండాలి. ఏది అనుకుంటున్నామో దాన్ని ఆచరించాలి. ఒకటి అనుకొని ఇంకొకటి చేయకూడదు. భోగభాగ్యాలు అనుభవించే విధంగా దైవబలం ఉన్నది. లాభంలో బృహస్పతి పూర్వార్ధంలో, అలాగే ఉత్తరార్ధంలో తృతీయస్థ కేతుయోగం కూడా సహకరిస్తోంది. ఆశించిన ఫలితం చేరువలోనే ఉన్నది. బంగారు భవిష్యత్తు సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి విద్యార్థులకు ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? వృశ్చిక రాశి విద్యార్థులు బద్ధకానికి లోను కాకుండా ఉండాలి. ఎందుకంటే శని 2 చోట్ల బద్ధకాన్ని ఇస్తున్నాడు. వారు శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని బాగా జపించుకుంటూ వ్యాయామ ప్రాణాయామాలకు ప్రాధాన్యం ఇస్తూ, పెద్దలు కూడా వారికి సహకరించడం కోసం శ్రీ హయగ్రీవాయ నమః జపం చేస్తూ పరీక్ష రాసే సమయంలో తప్పనిసరిగా చేస్తూ ఉంటే వీరు విజయాలు బాగా సాధిస్తారు. ఈ రాశి వారు వ్యాపారంలో ఉన్నతి సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయా? మరి బాగా జాగ్రత్తగా చేసుకోవాలి. ఏలనాడు శని దోషం, ఈ ఏలనాడు శని దోషం 3వ భాగంలోకి వెళుతోంది. మళ్ళీ మధ్యలో జన్మరాశిలోకి వస్తుంది, అంటే ద్వితీయ భాగం. మొత్తం మీద బాగా కష్టపడాలి. ఎంత కష్టపడితే అంత. శని కష్టపడితే మంచి ఫలితాన్ని ఇస్తాడు. ఈ రాశి వారి యొక్క ఆర్థిక స్థితిగతులు ఈ సంవత్సరం ఎలా ఉండబోతున్నాయి? ఆర్థికంగా నష్టం చెప్పడానికి లేదు. పరోపకారం కోసం, అలాగే సరైన పెట్టుబడుల కోసం కొంత ఖర్చు పెట్టే అవకాశం ఉంది. అయితే దాన్ని పూర్తి సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకోసమంటే ఏలినాటి శని యొక్క ప్రభావం ఉన్న దృష్ట్యా గమ్మున ఒకందుకు ఖర్చు పెట్టదలుచుకుంటే ఇంకొందుకు ఖర్చు అయిపోతుండడం, అప్పు తీసుకున్న వాడు తిరిగి ఇవ్వకపోవడం లాంటి ఇబ్బందులు ఉన్న దృష్ట్యా సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని బలంగా చేసుకుంటుంటే నష్టాలను అధిగమించవచ్చు. ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు ఎలా ఉంటుంది? అలాగే ముఖ్యంగా మహిళా ఉద్యోగులకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? వృశ్చిక రాశిలో జన్మశని ఉన్నది కాబట్టి ఉద్యోగపరమైనటువంటి అభివృద్ధిని సాధించాలి అంటే బాగా కష్టపడాలి. ఈ రాశి వారు పఠించాల్సిన స్తోత్రం ఏంటో తెలియచేస్తారా? సామాన్యంగా శ్రీదత్త శరణం మమ దత్తాత్రేయ స్తోత్రం చేసుకుంటుంటే వివేకం బాగా పెరుగుతుంది. అనవసరం వ్యయాలు కూడా తగ్గుతాయి. ఆయన యొక్క అనుగ్రహంతో ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోగలుగుతారు. ఆలయ సందర్శనలో భాగంగా ఏ దేవీ దేవతామూర్తుల్ని సందర్శిస్తే మంచిదంటారు? శ్రీరామ సందర్శనం చాలా వరకు ఉపకరిస్తుంది. ఎందుకంటే రామనామాన్ని జపించినా, రామ ధ్యానం చేసినా, రామ సందర్శనం చేసినా శనిపీడలు తొలుగుతాయి. చేయవలసిన దానాల గురించి తెలియచేస్తారా? శని, గురుడు, అలాగే కేతువు కూడా, ఈ ముగ్గురికి సంబంధించి శనగలు, ఉలవలు మరియు నువ్వులు వీటిని చక్కగా శంకరునికి పూజ చేసి వాటిని ఆవులకు పెట్టడం, ఆవులకి గడ్డి వేయడం శ్రేయస్కరం. ధనుస్సు రాశికి ఈ సంవత్సరం ఎలాంటి శుభ ఫలితాలు ఉన్నాయంటారు? నిజానికి ధనుస్సు రాశి వారిలో ఒక లక్ష్య సాధనాశక్తి ఉంటుంది. కానీ వ్యయంలో శని సంచారం, లగ్నంలో శని సంచారం అనే వాటి వల్ల అది కొంత కుంటుపడుతుంది. దాన్ని అధిగమించి ఆ శని దోష నివారణ కనుక చేసుకోగలిగితే గురుని యొక్క సంచారం లాభస్థానంలోకి వస్తున్నందువలన వారి యొక్క లక్ష్యాలు చక్కగా నెరవేర్చగలుగుతారు. అతి ముఖ్యంగా
ఆటంకాలను తొలగించుకోవాలి, ముందుకు సాగాలి. అలా చేయాలంటే ఆ శనిగ్రహానికి సంబంధించినటువంటి ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చాలా బాగా ఉపకరిస్తుంది. అలా చేస్తుంటేనే పనులు ముందుకు నెరవేరుతాయి. ఈ సంవత్సరం విద్యార్థులకు ఎలా ఉండబోతోంది? ప్రధానంగా అదృష్టయోగం కనపడుతోంది. ఎందుకంటే లాభ బృహస్పతి వచ్చే అవకాశం ఉంది. శ్రమతో కూడిన విజయం లభిస్తుంది. వాత్సల్యంతో పనిచేయండి. పెద్దల ఆదరాభిమానాలు ఉన్నాయి. ధనలాభం కూడా ఉంది. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఈ రాశివారు వ్యాపారంలో అభివృద్ధి సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయా? ముఖ్యంగా అప్పులు ఇవ్వకూడదు. అప్పులిచ్చే వ్యాపారాలకు ముందుకు సాగకూడదు. రావలసిన సొమ్ము చేతికి వస్తుంది, కానీ దాన్ని సద్వినియోగం చేయడం విషయంలో ఎక్కువ జాగరూకతతో వ్యవహరించాలి. ఈ రాశివారి యొక్క ఆర్థిక స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి ఈ సంవత్సర కాలంలో? మధ్యమంగా ఉన్నాయి. ఆర్థిక విషయంలో ఖర్చులు తగ్గించుకోవాలి, అప్పులు చేయకూడదు. ఉన్నంతలోనే మన జీవనాన్ని కొనసాగించాలి. ఆర్థిక విషయాల్లో తోటివారి సలహా తీసుకొని నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. ఈ రాశి ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? సామాన్యంగా వీరికి లక్ష్య సాధనాశక్తి బాగుంటుంది. కష్టపడి పనిచేయగలుగుతారు. ఆ చేసేటప్పుడు పై అధికారులతో విరోధం రాకుండా ఉండడం కోసం తక్కువగా మాట్లాడడం, అధికారులు చెప్పేది విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం, శ్రీ రాజమాతంగే నమః అనే మంత్రాన్ని జపించుకోవడం, వాటి ద్వారా పై అధికారుల యొక్క ఆదరానికి పాత్రులవుతారు. ఈ రాశిలో ఉన్న మహిళలకి ఈ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయి? ఉత్తరార్ధం చాలా అధికంగా అనుకూలంగా ఉంది. ఎందుకంటే లాభ బృహస్పతి యోగం. అలాగే పూర్వార్ధంలో కేతు బలం కూడా 3వ రాశిలో ఉండటం ద్వారాగా కొంతవరకు పర్వాలేదు. కుటుంబపరమైనటువంటి అంశాలలో వారు అభివృద్ధిని సాధిస్తారు. ఈ రాశివారు పఠించాల్సిన స్తోత్రం ఏంటి తెలియచేస్తారా? ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి స్తోత్రం చదువుకోవాలి. అష్టోత్తరం కానీ, కవచం కానీ, భుజంగ స్తోత్రం కానీ చదువుకోవాలి. చేయవలసిన దానాల గురించి తెలియచేస్తారా? శని దోషం అధికంగా ఉంది కాబట్టి 12 జన్మరాశులలో శని సంచారం కనపడుతుంది కనుక ముఖ్యంగా నువ్వులు దానం చేస్తే శని అనుగ్రహం లభించి ఉపద్రవాలన్నీ కూడా తొలుగుతాయి. 2017 సంవత్సరం మకర రాశి వారికి ఎలాంటి శుభ ఫలితాలు ఉన్నాయి? శుభప్రదంగానే ఉన్నది. ఎందుకంటే వృశ్చిక రాశిలో శని ఉన్నప్పుడు లాభస్థాన ఫలితాలు ఉన్నాయి. అలాగే కన్యలో గురువు ఉన్నప్పుడు భాగ్య ఫలితాలు ఉన్నాయి. ఈ విధంగా చూస్తే సత్ఫలితాలు కనపడుతున్నాయి. ఈ రాశి వారికి విద్యార్థులకు ఎలా ఉంటుంది ఈ సంవత్సర కాలంలో? సహజంగానే వారు పట్టుదలతో వ్యవహరించి అధ్యయనం బాగా చేయగలుగుతారు. అయితే కొంచెం బద్ధకం కూడా ప్రవేశించిన అవకాశం ఉంది ఏలినాటి శని ప్రవేశించడం వల్ల. ఆ కారణంగా వ్యాయామ ప్రాణాయామాలు, శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రజపము వారిని బాగా కాపాడుతుంది. ఈ రాశి వారి యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందంటారా? ఆర్థికంగా మధ్య మధ్యలో బాగుంటుంటుంది, మధ్య మధ్యలో మోసగింపబడుతూ ఉంటారు. కాబట్టి ఆ విషయాల్లో అప్పులు ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పులు చేయకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే దాని ఒత్తిడి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఈ రాశి ఉద్యోగస్తులకు ఉన్నత స్థితి వచ్చే అవకాశం కనిపిస్తోందా? సంవత్సరం ప్రారంభంలోనే ఏలినాటి శని ప్రారంభమవుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అపార్థాలకు అవకాశం లేకుండా ఎంతవరకు మనం పనిచేయాలో మన పరిధిని దృష్టిలో పెట్టుకొని చక్కగా శ్రద్ధగా వినయంగా పనిచేయండి. గుర్తింపు లభిస్తుంది. ఈ రాశి వారు ముఖ్యంగా పఠించాల్సిన స్తోత్రం ఏంటో ఈ సంవత్సర కాలంలో తెలియచేస్తారా? ప్రధానంగా పరమేశ్వర ధ్యానం చేస్తే బాగా కలిసి వస్తుంది. ఏలినాటి శని ప్రారంభమవుతోంది కాబట్టి ఈశ్వరానుగ్రహం పొందే విధంగా ముఖ్యంగా బిల్వార్చన చేస్తే ఇంకా బాగుంటుంది, లేదా బిల్వాష్టోత్రం చదువుకోండి. ఆలయ సందర్శనంలో భాగంగా ఏ దేవీ దేవతామూర్తులను దర్శించుకుంటే ఈ రాశి వారికి బాగుంటుందంటారు? వీరు లక్ష్మీదేవి యొక్క ఆలయం, ఆంజనేయ స్వామి యొక్క ఆలయం దర్శించుకోవడం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందుతారు. చేయవలసిన దానాల గురించి తెలియచేస్తారా? రాహుదోష నివారణార్థమై మినుములు, ఏలినాటి శని దోష పరిహారార్థమై నువ్వులు దానం చేస్తే మంచిది. 2017 సంవత్సరంలో మరి కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? కుంభరాశి వారికి ఒక్క కేతు యొక్క
ప్రభావం అననుకూలంగా ఉన్నా శని యొక్క ప్రభావం అనుకూలంగా ఉంది. అలాగే గురుని యొక్క ప్రభావం కూడా సగభాగం తర్వాత నుంచి అనుకూలంగా ఉంది. అతి ముఖ్యంగా రాహు యొక్క ప్రభావం అనుకూలంగా ఉంది. కాబట్టి ఎక్కువ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి వీరు సహజంగా కొంత బద్ధకస్తులే అయినా పనులను ఇతరుల యొక్క సహాయంతో పూర్తి చేయగలుగుతారు. అవి వీరికే లాభాన్ని ఇస్తాయి. ఇటు రాజకీయ రంగమైన, ఒక విద్యారంగమైన, వ్యాపార రంగమైన అభివృద్ధిని సాధించే సమయంగా ఈ సంవత్సరాన్ని పరిగణించవచ్చు. ఈ రాశి వారి యొక్క విద్యా అవకాశాలు ఎలా ఉన్నాయి? చాలా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ప్రధానంగా ఆత్మస్థైర్యంతో పనిచేస్తే విజయం లభిస్తుంది. తెలివితేటలు ప్రదర్శించి పెద్దలను మెప్పిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఏ రంగంలో పనిచేస్తున్నా, అలాగే విద్యాపరంగా చూచినా శుభ ఫలితాలు ఉన్నాయి. అధికారుల నుండి గుర్తింపు ఉంటుంది. పదవీ లాభం, సిరి సంపదలు పెరుగుతాయి. ఈ రాశి వారికి వ్యాపారం లాభదాయకంగా ఉండే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? వ్యాపారంలో వీరు బాగా అభివృద్ధిని సాధిస్తారు. అయితే కొంచెం ఆత్మీయుల యొక్క సలహాను తీసుకుని ముందడుగు వేస్తుంటే ఎక్కువ అభివృద్ధి ఉంటుంది. ఈ రాశి వారి యొక్క ఆర్థిక స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి? చాలా వరకు విశేషంగా ఉంది. ఎందుకంటే 10వ రాశిలో ఉన్నటువంటి శని లాభస్థానంలోకి వస్తున్నారు. లాభగతుడైనటువంటి శని తన రాశికి ఆధిపత్యాన్ని వహిస్తున్నారు కాబట్టి, అంటే కుంభరాశికి పరిపూర్ణమైన లాభాలు ఉన్నాయి. ఏదైనా సాధించాలి, ఏదైనా సరే అభివృద్ధిని చూడాలి అంటే ఇది మంచి సమయం. ఈ రాశిలో ఉద్యోగం చేస్తున్న వాళ్ళ అభివృద్ధి ఎలా ఉండిపోతోంది? కుంభరాశి ఉద్యోగస్తులు పై అధికారుల యొక్క మెప్పును పొందుతారు. వృత్తిలో అభివృద్ధిని కూడా సాధిస్తారు. గురుగారు, మరి మహిళలకి ఈ సంవత్సరం ఆర్థిక పురోభివృద్ధి ఎలా ఉంటుందంటారు? చాలా చక్కగా ఉన్నాయి. ఎంత పనిచేస్తే అంత గుర్తింపు, అంత సౌఖ్యము, అలాగే దైవ బలం కూడా చేకూరుతుంది. అనేక విధాలుగా లాభాలున్నాయి. అదృష్టవంతులు అవుతారు. పఠించాల్సిన స్తోత్రం ఏంటి? విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించుకోవడం చాలా మంచిది. అలాగే బాలరామాయణం అని రామాయణంలో మొదటి సర్గ అనమాట. అది మొత్తం రామకథను సూచిస్తుంది. అది చాలా శ్రేయస్కరంగా వీరికి ఉపకరిస్తుంది. ఆలయ సందర్శనంలో భాగంగా ఈ రాశివారు ఏ దేవీ దేవతామూర్తులను సందర్శిస్తే మంచిదంటారు? వైష్ణవాలయాల సందర్శనం చాలా వరకు అదృష్టాన్ని ఇస్తుంది. ఈ రాశివారు చేయాల్సిన దానం గురించి తెలియచేస్తారా? ఉలవలు ఆవులకు పెడుతుంటే అవి ఎక్కువ అభివృద్ధిని కలిగిస్తాయి. ప్రతిరోజు కూడా కాస్త గడ్డి వేస్తుంటే ఆర్థికంగా బాగా అభివృద్ధి కలుగుతుంది. గురుగారు, మరి మీనరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? చాలా అద్భుతంగా ఉంది. 2017 చాలా అదృష్టాన్ని ఇస్తోంది. విశేషమైనటువంటి శుభయోగాలు ఉన్నాయి. ప్రధానంగా సప్తమంలో బృహస్పతి యోగం, షష్ఠ స్థానంలో రాహు సంచారం చాలా వరకు అనుకూలిస్తోంది. అలాగే ఉత్తరార్ధంలో కేతు లాభంలో ఉండటం, ఈ 3 అంశాలు కలిసి వస్తున్నాయి. పవిత్రమైన భావంతో పనిచేస్తే విజయం బ్రహ్మాండంగా ఉంటుంది. ఐశ్వర్య ప్రాప్తి ఉన్నది. అదృష్ట ఫలాలు ఉన్నాయి. దీక్షతో కార్యాన్ని పూర్తి చేయాలి. అనుష్ఠాన బలం పెంచుకోవడం ద్వారా మనస్సులో ఉన్నటువంటి సంకల్పాలన్నీ సిద్ధిస్తాయి. మీనరాశిలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఎలా ఉండే అవకాశం కనిపిస్తోంది? ఆశించిన ఫలితాలు దక్కుతాయి. వారు సత్ఫలితాలనే సాధిస్తారు. కొంచెం పట్టుదలతో కూడా చదివే అవకాశాలు ఉన్నాయి. హైగ్రీవ్ మంత్రం మంచిది. ఈ రాశివారి యొక్క వ్యాపారం ఆశాజనకంగా ఉండే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? అధిక శాతం పూర్వార్ధంలో సహకారం అనుకూలంగా ఉంది కాబట్టి బాగా చేయండి. ఉత్తరార్ధంలో కూడా కొంత దైవ ధ్యానాన్ని చేసుకుంటూ లక్ష్మీ ధ్యానం చేస్తూ ముందుకు సాగితే వ్యాపారం కలిసి వస్తుంది. ఈ రాశివారి యొక్క ఉద్యోగస్తుల స్థితులు మెరుగుపడే అవకాశం ఏమైనా ఉందా? మీనరాశి వారికి అదృష్టయోగం ఉన్నది, కానీ 9, 10 రాసులలో శని సంచారం కాబట్టి కష్టపడి పని చేయండి. అశ్రద్ధ వద్దు, బద్ధకించవద్దు. ఈ రాశి వారి యొక్క మహిళల అభివృద్ధి ఎంతవరకు ఉండే అవకాశం ఉంది? ఈ రాశి మహిళలు ఊహాశక్తితో ఇతరుల యొక్క ఆలోచనలను ఆచరణలో పెట్టి వారి మెప్పును పొందగలుగుతారు. గౌరవం బాగుంటుంది. కుటుంబ సౌఖ్యం పెరుగుతుంది. ఈ రాశివారు ఈ సంవత్సర కాలంలో పఠించాల్సిన స్తోత్రం గురించి తెలియజేస్తారా? హనుమాన్ చాలీసా చదువుకుంటే చాలా బాగుంటుంది. ధైర్యం పెరుగుతుంది, ఉత్సాహం ఉంటుంది, ఆరోగ్యం, బుద్ధిబలం అన్నీ లభిస్తాయి. ఆలయ సందర్శనంలో భాగంగా ఈ రాశివారు ఏ దేవీ దేవతామూర్తులను సందర్శిస్తే మంచిదంటారు? వీరు
ముఖ్యంగా దుర్గాదేవి ఆలయాన్ని చూడడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. అదేవిధంగా లక్ష్మీదేవి యొక్క ఆలయం కూడా వీరికి అభివృద్ధిని కలుగజేస్తుంది. ఈ రాశివారు ముఖ్యంగా చేయాల్సిన దానం గురించి తెలియచేస్తారా? ప్రధానంగా శని ప్రభావం తగ్గడం కోసమై, శని దోషం తగ్గి మంచి పనులు జరగడానికి శని ప్రీతిగా నువ్వులు దానం చేయండి. చాలా సంతోషం అండి. మరి 2017 సంవత్సరం ద్వాదశ రాశులకి ఎలా ఉంటుంది అనే విషయాల గురించి తెలియచేశారు. ధన్యవాదాలండి. నమస్కారం.